అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కరూర్ తొక్కిసలాట ఘటనలో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. టీవీకే పార్టీ అధినేత విజయ్ కు మరోసారి సిబిఐ నోటీసులు ఇచ్చింది. మంగళవారం సిబిఐ విచారణకు హాజరు కావాలంటూ ఈ నోటీసులో పేర్కొంది. ఇప్పటికే 2 సార్లు సిబిఐ ప్రశ్నించింది విజయ్ని. ఇక జనవరి 12, 19 తేదీల్లో సిబిఐ ప్రధాన కార్యాలయంలో సుదీర్ఘ విచారణ జరిగింది. గతేడాది సెప్టెంబర్ 27న కరూర్లో విజయ్ రోడ్ షో ఏర్పాటు చేసినప్పుడు కూడా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇక కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందటము, దీంట్లో కూడా విజయ్ ఆ సభకు లేటుగా రావటం వల్లే ఈ తొక్కిసలాట జరిగింది అని కూడా జనాలు అప్పటికి ఎక్కువగా చేరుకోవడంతో కూడా లేట్ అవటం వల్ల ఈ తొక్కిసలాట జరిగిందంటూ కూడా విజయ్ పలు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఈ ఘటన జరిగిన తర్వాత విజయ్ కొంతకాలం పాటు సైలెంట్ అయిపోయాడు. ఆ తర్వాత సిబిఐ నుంచి నోటీసులు రావటము, తాను ఇప్పుడు సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ రకంగా కూడా పార్టీ పెట్టిన తర్వాత విజయ్ పలు రకాల సంఘటనలే తాను ఎదుర్కొంటున్నారు. ఒక గడ్డు కాలాన్ని చూస్తున్నారని చూడొచ్చు. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, కరూర్ తొక్కిసలాట ఘటన విజయ్ని వెంటాడుతూ ఉంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? కరూర్ సంఘటనపై సిబిఐ మరోసారి విజయ్ కి నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కమ్మని నేడు నోటీసులు జారీ చేసింది. అయితే ఇక్కడ ప్రధానంగా టీవీకి అధినేత విజయ్ పార్టీ పెట్టిన తర్వాత ఏదైతే కరూర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించడం, ఆ సభకు వేలాది మందిగా తరలి రావడం, అతి తక్కువ జనాభా పట్టే చోట దాదాపు 5,000 మంది జనాభా పట్టే చోట దాదాపు 20 నుంచి 25,000 హాజరు కావడం, అక్కడ తొక్కిసలాట జరగడం, తొక్కిసలాట దాదాపు 41 మంది మరణించడం జరిగింది. అయితే మరణించిన తర్వాత కూడా విజయ్ ఆ సంఘటనా ప్రాంతంలో కానీ ఆ చుట్టుపక్కల కానీ ఉండకోకుండా చెన్నై వెళ్ళిపోవడం కూడా తీవ్ర విమర్శలకు దారి చేసింది. గతంలో ఏదైతే రాజకీయ నాయకుడు అయితే ఆ ప్రాంతంలో నిలబడి ప్రజలకు కానీ ఏదైతే గాయపడిన వారికి కానీ శస్త్రచికిత్సలో ముందుంటారు, కానీ విజయ్ అప్పటికప్పుడు వెళ్ళిపోవడం కూడా తీవ్ర విమర్శలకు దారి చేయడం కాక ఏకంగా విజయ్ సినిమా నటుడా రాజకీయ నాయకుడా అంటూ తీవ్రమైన విమర్శలు వేకిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ని ఇప్పటికే సిబిఐ 2 సార్లు విచారించింది. ఏదైతే పొంగల్ ముందు, ఏదైతే సంక్రాంతి పండగకు ముందు కూడా ఆయన విచారణకు నోటీసు జారీ చేసింది. అయితే సంక్రాంతి పండగ తర్వాత ఆయన జనవరి 18న విచారణకు హాజరయ్యారు. అయితే విచారణకు హాజరైన తర్వాత విజయ్ని సిబిఐ ఛార్జ్ షీట్ లో చేరుస్తారు, సిబిఐని ముద్దాయిగా సిబిఐ నిందితుడిగా చేరుస్తుందంటూ ప్రచారం జరిగింది. అయితే ఫిబ్రవరి 2వ వారంలో దాఖలు చేయాల్సిన ఛార్జ్ షీట్ ఇప్పటికి కూడా దాఖలు చేయలేదు. అయితే ఇప్పుడు ప్రధానంగా విజయ్ని మరోసారి సిబిఐ రేపు విచారణకు పిలిచింది. ఇందులో ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి, వాటిని నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత విజయ్ని సాక్షిగా చేర్చాలన్నా అక్యూజ్డ్ గా చేర్చాలనే అంశం తర్వాత పరిగణిస్తామంటే ఇప్పటికే సిబిఐ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా రేపు జరగబోయే విచారణలో కరూర్ సంఘటనపై అసలు ఎంతమంది ఈ ప్రజలు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఈవెంట్ ఆర్గనైజేషన్ ఎవరు చేశారు, పర్మిషన్ ఎవరు ఇచ్చారు, అక్కడ ఉన్న స్థలము ఎన్నుకున్న స్థలంలో ఎంతమంది పడతారు, ఊహించిన స్థాయి కన్నా జనాలు రావడంలో తొక్కిసలాట జరిగింది, అసలు ఏం జరిగిందంటే విజయ్ని మరోసారి సిబిఐ ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ వర్సెస్ విజయ్ గా ఒక యుద్ధం నడుస్తుంది. తమిళనాడు ఎన్నికల్లో ఏకంగా విజయ్ని ఇప్పటికి కూడా బీజేపీ కూటమిలోకి రావాలంటూ పలువురు బీజేపీ నేతలు ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే విజయ్ సైద్ధాంతికంగా తనకు బీజేపీ డిఎంకేతో పాటు అన్నా డిఎంకే కూడా సైద్ధాంతికంగా శత్రువులు, నేను ఆ పార్టీతో కలిసి పనిచేయడం లేదు, ఒంటరిగానే పోటీ చేస్తానని ఇప్పటికే విజయ్ ప్రకటించిన నేపథ్యంలో సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే విజయ్ పైన దాదాపు ఉన్న వ్యవహారాలన్నీ కూడా 3 కేసులు కూడా కోర్టు చుట్టూ తిరుగుతున్నాయి. అంశాలు ఒకటి కరూర్ సంఘటన అయితే, రెండోది జననాయకన్ మూవీ నేడు కూడా రివ్యూ సెలెక్ట్ కమిటీ ముందుకు వెళ్ళింది. అయితే ఆ రివ్యూ కమిటీ ముందు నిర్మాతం హాజరు కావడంతో మరోసారి వాయిదా పడింది. ఇక్కడ ప్రధానంగా మరి విజయ్ భార్య సంగీత చెంగల్పట్టి కోర్టులో, ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయడం, ఈ వరుస సంఘటనలు చేసిన తర్వాత విజయ్ రాజకీయంగా ఎలా ముందుకెళ్తారనే అంశం పైన పలు అనుమానాలు రేకెత్తిన నేపథ్యంలో విజయ్ కి సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేస్తే రేపు విచారణకు హాజరు కావాలంటే ఈ రోజు నోటీసులు జారీ చేయడం, ఇందులో రాజకీయ కుట్ర దాగిందంటూ టీఎంకే ఇప్పటికీ విమర్శల వర్షం కురిపిస్తుంది. ఇక విజయ్ ఎదుర్కొంటున్నటువంటి కేసుల్ని బీజేపీ వేధింపులా చూస్తూ ఉన్నారా ఏంటి? ఇక్కడ ప్రధానంగా విజయ్ వ్యవహారాన్ని మనం గమనించినప్పుడు 2 అంశాలు స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే విజయ్ని బీజేపీ కూటమిలోకి ఆహ్వానించింది వాస్తవం. అయితే విజయ్ తాను సైద్ధాంతికంగా బీజేపీతో పాటు అన్నా డిఎంకేని వ్యతిరేకిస్తున్నాను, తాను ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించడంతో అక్కడికి ఆ వ్యవహారం ముగిసింది. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ని టార్గెట్ బీజేపీ చేసిందంటూ తమిళనాడులో ఒక విమర్శల వర్షం కురిపించింది. అయితే ఇక్కడ జననాయకన్ మూవీకి సంబంధించిన అంశంలో ఏదైతే సినిమాకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు కొన్ని సీన్లు రాజకీయంగా విజయ్ కి ఇమేజ్ పెంచే విధంగా ఉన్నాయనే కోణంలో U/A సర్టిఫికెట్ సిబిఎఫ్సి ఇవ్వలేదనే ఒక ఆరోపణ ఒకవైపు నడుస్తుంది. మరోపక్క
కరూరు సంఘటనలో నేరుగా 41 మంది మరణించడం, 41 మంది కుటుంబాలను ఒకే చోటుకు పిలిచి పరామర్శించడం, దాదాపు ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షలు సాయం చేసినప్పటికీ కొంతమంది రిజెక్ట్ చేయడం. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్కి వచ్చే ఎన్నికల్లో కూడా మహిళల ఓటింగ్ పెరుగుతుంది అని ఒక చర్చ నడుస్తుంది. మరోపక్క కొత్త ఓటర్లు ఏదైతే తమిళనాడులో కొత్తగా ఓటర్లు నమోదు చేసుకున్న యువత నేరుగా విజయ్ వైపు మొగ్గు చూపడం, ఈ రెండే అంశాలలో విజయ్ ఏ మేరకు తన పార్టీని ముందుకు తీసుకెళ్తారంటూ రాజకీయంగా ఒక చర్చ నడుస్తుంది. మరోపక్క మహిళల అంశం కానీ లేకపోతే విజయ్ పైన వరుస కేసులు నమోదు కావచ్చు, ఇది బీజేపీ చేస్తుందంటూ మరోవైపు చర్చ నడుస్తుంది. మొత్తం వ్యవహారం మనం గమనించినప్పుడు తమిళనాడు రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా ఈ రాబోయే ఎన్నికలు జరగబోతున్నాయని ఇప్పటికే ఈ మార్చి 3వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందంటే ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. అయితే ఇప్పటికీ ఈ అన్నా డిఎంకే కూటమిలకి దాదాపు అన్ని పార్టీలు వెళ్ళినాయి. ఇప్పటికి విజయ్తో కలిసి వెళ్లే కీలక పార్టీలు అంటూ ఏమి లేవు. ఒక ప్రసూతి రామచంద్రన్ పార్టీ మాత్రమే విజయ్కి మద్దతు ఇస్తుంది. మిగిలిన పార్టీలన్నీ ఆయా కూటమిలో ఇప్పటికీ చేరిపోయి ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ ఎన్నికల్లో పోటీ చేసి ఏ మేరకు విజయం సాధిస్తారనే అంశం మనకు వచ్చే పక్కన పెడితే ఇక్కడ వరుసగా జరుగుతున్న సంఘటనలు ఏదైతే టెక్నికల్ గా ఆయన మీద నమోదైన కేసులు కూడా కోర్టు పరంగా నమోదైన ఈ వ్యవహారాల నుంచి, ఈ కోర్టు చిక్కుల నుంచి, వ్యక్తిగతంగా చికాకుల నుంచి విజయ్ ఎలా బయటపడతాడా అనే అంశం ఒకటైతే, రెండోది రాబోయే ఎన్నికల ప్రచారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు. ప్రత్యర్థులు ఏకంగా విజయ్ భార్య సంగీత విడాకులు నోటీసు ఇవ్వడం కూడా ప్రత్యర్థులకు కీలక అంశం. ఏదైతే విజయాన్ని కారణం చేయడానికి కీలక అంశం దొరికిందంటూ తమిళనాడు రాజకీయాల్లో ఒక ప్రచారం ఇస్తాయి. అయితే రేపు విజయ్ విచారణ హాజరవుతాడో లేదా అనే అంశం ఇప్పటికైతే సమాచారం లేదు. కానీ రేపు సిబిఐ ముందు విజయ్ హాజరు కావాలంటూ స్పష్టంగా సిబిఐ నోటీసులు జారీ చేసింది. రేణు రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక కరూర్ తొక్కిసలాట ఘటన విజయ్ను వెంటాడుతుందని చూడాలి. సిబిఐ నుంచి ఇప్పుడు విజయ్ వేధింపులు ఎదుర్కొంటున్నాడు అంటూ కూడా టీవీకే నుంచి కొంతమంది కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. బీజేపీ కావాలని చెప్పి కూడా ఎవరైతే తన వైపు తిప్పుకోవాలనుకుంటుందో వాళ్ళందరి మీద కూడా సిబిఐ ఎంక్వైరీలు అంటూ కూడా వాళ్ళని ఇరకాటను పెడుతుంది. విజయన్ కూడా అదేవిధంగా ఇరకాటను పెడుతుంది అంటూ కూడా దీని మీద కామెంట్స్ వినిపిస్తున్నాయి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కరూర్ ఇన్సిడెంట్లోనైతే ఈ సిబిఐ విచారణ అయితే విజయ్ ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు రేపు ఇంకొకసారి కూడా ఆయన విచారణకు హాజరు కాబోతున్నారు. మరి ఎటువంటి ప్రశ్నలు సంధించనున్నారు, దానికి విజయ్ ఏం సమాధానం చెప్పనున్నారు, ఈ కేసు ఎటు వెళ్ళనుంది, ఇది తిరిగి విజయ్ చుట్టూనే తిరగనుందా ఈ కేసు, లేకపోతే ఎవరి మీదకు వెళ్ళనుంది అనేది కూడా ఈ కేసులో చాలా ఆసక్తి నెలకొందని చూడాలి.